హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మొత్తం ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి నోటిఫికేషన్ వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఓ రిక్వైర్మెంట్ 2025 అండి. జాబ్ రోల్ వచ్చేసరికి ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్, ఎంఎంజిఎస్ ట్రేడ్ 2 అనుకుంటాం. ఇంకా జాబ్ టైప్ వచ్చేసరికి బ్యాంక్ జాబ్స్ ఇవి. ఈ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏదైనా డిగ్రీ అయితే చదివి ఉండాలి. డిగ్రీతో పాటు మనకైతే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలనేది అయితే చెప్తున్నారు గైస్. మొత్తం వేకెన్సీ విషయానికి వచ్చేసరికి 150 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 64,820 నుండి 93,960 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ అండ్ కోల్కతా అయితే జాబ్ లొకేషను. లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసరికి 23వ తేదీ జనవరి 2025 అయితే క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేసరికి ఇందాక మనం చెప్పుకున్నట్లు ఖచ్చితంగా డిగ్రీ అయితే చదువు ఉండాలని అయితే చెప్తున్నారు. వీటికి ఇంకా ఎవరన్నా కానీ ఎక్స్ట్రా డాక్యుమెంటరీ క్రెడిట్ స్పెషాలిటీస్ సర్టిఫికేషన్ అయితే చేసి ఉంటే వాళ్ళకైతే ప్రిఫర్ చేస్తామనేది అయితే చెప్తున్నారు. ఇంకా స్పెషల్ స్కిల్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అవేంటంటే అవుట్ స్టాండింగ్ కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్ అండ్ ప్రాసెసింగ్ స్కిల్స్ అయితే ఉండాలనేది అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. అది ఎక్కడంటే ఎనీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఇంక్లూడింగ్ ఏ ఫారిన్ బ్యాంక్ ఆర్ కమర్షియల్ బ్యాంక్ ఆర్ వీటిలో అయితే మనకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలనేది అయితే అడుగుతున్నారు గైస్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 23 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 32 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలనేది అయితే చెబుతున్నారు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని అయితే చెబుతున్నారు. ఆల్రెడీ మనం ఇందాక శాలరీ విషయం చెప్పుకున్నాము. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 64,820 నుండి 93,960 వరకు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ విషయానికి వచ్చేసరికి మొత్తం పోస్టులు 150 ఉన్నాయి అనేది అయితే చెప్పుకున్నాము. సో ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే 24 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ క్యాండిడేట్స్కి 11 పోస్టులు, ఓబీసీ వారికి 38 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 15 పోస్టులు, ఓసీ క్యాండిడేట్స్కి 62 పోస్టులు అయితే ఉండడం జరిగింది గైస్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనకు ఫస్ట్ షార్ట్ లిస్ట్ ద్వారా మనల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారని అయితే చెప్తున్నారు. షార్ట్ లిస్ట్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పారు కదా. సో వాటి ప్రకారం తర్వాత వాటిని సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో 100 మార్క్స్కి అయితే మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ ఇంటర్వ్యూ కూడా డిసైడెడ్ బై ద బ్యాంక్ అనేది అయితే చెప్పడం జరిగింది.
సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ని అయితే వదులుతారు కదా. సో ఈ మెరిట్ లిస్ట్ను వదిలిన తర్వాత సేమ్ మార్క్స్ వచ్చింటాయి కదా. సో వారికి ఏం చేస్తారంటే సో ఏజ్ వైజ్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఓబీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 750 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందని చెప్పారు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇంకా వీళ్ళు జనరల్, ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసరికి పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా మనము పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. సో ఇది ఇవాళ వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.